హాయ్ ఫ్రెండ్స్, కొత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ పెడతా. ఆనియన్స్ కట్ చేసుకున్నాం, టమాటాస్ కట్ చేసుకున్నాం, మిరపకాయలు కట్ చేసుకున్నాం. ఎగ్ కర్రీ ఎట్లా చేసుకుందామని చూద్దాం. ఆయిల్ పోసుకున్నాక కొంచెం వేడెక్కగానే పసుపు, కొంచెం కారం వేసుకొని కొంచెం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అది ఎగ్స్ ఉంటాయి కదా, ఎగ్స్ అందులో వేసుకొని కొంచెం అటు ఇటు మంచి కలర్స్ వచ్చేలాగా చేసుకున్నాక దాన్ని కట్ చేసి అందులో వేసుకున్నాక కొంచెం సేపు అల్గా ఇట్లా కలపాలి. కలిపి మంచి రెడ్ కలర్లో వస్తుంది. తీసి పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకున్నాక కొంచెం సేపు అయినాక కొంచెం ఆయిల్ పోయాలి. ఆయిల్ పోసి అందులో జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్నాక ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని ఇవన్నీ కూడా కొంచెం సేపు కలబెట్టాలి. ఎగ్స్ పక్కన పెట్టుకుంటాం కదా, ఎగ్స్ పక్కన పెట్టేసుకున్నాక కొంచెం ఆయిల్ పోసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కలబెట్టి మూత పెట్టేసుకోవాలి. ఒక 5 minutes అట్లా ఉంచి తీసేసినాక మళ్ళీ కలబెట్టుకోవాలి. మిరపకాయలు వేసేసుకొని టమాటాలు వేసేసుకున్నాం. బాగా కలబెట్టేసి కొంచెంసేపు అట్లనే ఉంచి అల్లం వెల్లిగడ్డ ఆల్రెడీ కొంచెం పసుపు వేసుకున్నాం కాబట్టి కొంచెం అల్లం వెల్లిగడ్డ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని కొంచెంసేపు కలబెట్టి మంచిగా కొంచెంసేపు మూత పెట్టి తీసేయాలి. తర్వాత కారం వేసుకొని కొంచెం ఇట్లా కలబెట్టి కొన్ని వాటర్ పోసుకోవాలి. దీన్ని కూడా మంచిగా మూత పెట్టేసి కొంచెం మంచిగా ఇట్లా ఉడికినాక ఉల్లిగడ్డలు ఉప్పు వేసేసుకోవాలి. దీన్ని కూడా మళ్ళీ కొంచెం సేపు మళ్ళీ మూత పెట్టుకొని కొంచెం సేపు అట్లనే ఉంచి ఎగ్స్ వేసుకోవాలి. కర్రీ మాత్రం హైలైట్ ఉంటుంది. ఎప్పుడు ఎవరు ట్రై చేయని వాళ్ళు ట్రై చేయండి. కొంచెం ధనియాల పిండి వేసుకొని కలబెట్టి కొద్దిసేపు మూత పెట్టి తీసేసి కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి, లేదు అంటే అట్లనే బంద్ చేసేసుకోవచ్చు. మన దగ్గర కొంచెం కొత్తిమీర ఉంది కాబట్టి కొంచెం కొత్తిమీర పెట్టుకొని వేసుకుందాం. కొత్తిమీర వేసుకొని బంద్ చేసేసుకో. ఎమ్మి ఎగ్ కర్రీ.